రేణు దేశాయ్ మూగ జీవాలు, జంతువులు, పెట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. రేణు దేశాయ్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అఖిరానందన్ ఆజ్యల గురించి చెబుతూ వరుసగా పోస్టులు వేస్తున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ నెట్టింట్లో ఈ మధ్య వరుసగా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటూ మాజీ భర్త గురించి ప్రస్తావిస్తోంది. అఖిరా ఆజ్యలు తమ తండ్రితో ఉన్న క్షణాల గురించి చెప్తోంది. పవన్ కళ్యాణ్ గెలుపు ప్రమాణ స్వీకారం మీద కూడా రేణు దేశాయ్ స్పందించారు. అఖిరా ఆజ్యలు ఎంతో సంతోషంగా ఉన్నారు అనేది చూపిస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇక తనకు బీజేపీ పట్ల ఉన్న ప్రేమను, మోడీ మీద ఉన్న గౌరవాన్ని కూడా చాటుకున్నారు. తాజాగా రేణు దేశాయ్ జంతు బలి మీద స్పందించారు. మామూలుగానే రేణు దేశాయ్కి మూగజీవాలంటే చాలా ఇష్టం. పెట్స్, జంతువుల సంరక్షణ కోసం రేణు దేశాయ్ పాటుపడుతుంటారు. పెట్స్ కోసం, వాటి వైద్యం కోసం అప్పుడప్పుడు విరాళాలు కూడా సేకరిస్తూ ఉంటారు. అయితే తాజాగా జంతు బలి మీద స్పందించారు. ఏ మతంలో అయినా సరే జంతు బలిని ఇవ్వడం తప్పు, ఆపండి. ఏ దేవుడైనా సరే ఈ పని పట్ల సంతోషించడు. అలా ఓ ప్రాణిని దయ లేకుండా చంపడం చూసి దేవుడు సంతోషించడం చెప్పుకొచ్చారు. మరి రేణు దేశాయ్ చెప్పినట్లుగా ఈ మేకలు, కోళ్లని బలి ఇవ్వడం వంటివి ఆపేస్తారా అన్నది డౌటే. మాంసం కూడా ముట్టొద్దని చెప్తూ ఉంటారు. అఖిరా ఆజ్యల్ని అయితే వేగన్ గానే పెంచేశారు రేణు దేశాయ్. అందరినీ వేగన్ గా మారమని సలహాలు ఇస్తూ ఉంటారు.